మరికాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లబోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. గవర్నర్ ని కలవబోతున్నారు మాజీ సీఎం. ఏపీలో జరుగుతున్న దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు చేయబోతున్నారు జగన్. కాసేపట్లోనే ఆయన అమరావతిలో రాజ్ భవన్ కి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యకర్తలపైన నేతలపైన జరుగుతున్న దాడులకు సంబంధించి గవర్నర్ కి కంప్లైంట్ చేస్తారని ఇదివరకే అన్నారు జగన్. సో ఈ రోజు గవర్నర్ కి కంప్లైంట్ చేసేందుకు ఆయన రాజ్ భవన్ కి బయలుదేరారు. సో రాజ్ భవన్ లోపలికి వెళ్తున్న లైవ్ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఏపీలో వైసీపీ నేతలపైన కార్యకర్తలపైన జరుగుతున్న దాడులకు సంబంధించి గవర్నర్ కి ఫిర్యాదు చేసేందుకు రాజ్ భవన్ కి చేరుకున్నారు జగన్. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. వసంత్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్కి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే గవర్నర్ని కలిసి ఆయన ఫిర్యాదు చేయబోతున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన ఆ పార్టీకి సంబంధించి నాయకులపైన జరుగుతున్నటువంటి హత్యాయత్నాలు, దాడులు, హత్యలకు సంబంధించినటువంటి అంశాలపైన గవర్నర్ని కలిసి ఆయన ఫిర్యాదు చేయబోతున్నారు. మొన్న వినుకొండలో జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఘటనతో పాటుగా ఇటీవల పొంగునూరుకు సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డితో పాటుగా మాజీ ఎంపీ రెడ్డప్ప పైన దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎత్తించినటువంటి ఘటనలకు సంబంధించి వీడియో ఫుటేజీలను అలాగే ఫోటోలను మొత్తాన్ని కూడా గవర్నర్కు ఆధారాలతో సహా కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా ఎవరెవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన ప్రత్యేకించి టార్గెట్ పెట్టుకొని మరి దాడులు చేస్తున్నారు. కాబట్టి వీటిని నిరోధించేందుకు ప్రత్యేకంగా గవర్నర్ చొరవ చూపాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. మరోవైపు ఈ నెల 23వ తేదీన ఢిల్లీ వేదికగా ఈ దాడులకు సంబంధించి హత్యలకు సంబంధించి హత్యాయత్నాలకు సంబంధించినటువంటి ఘటనలపైన ఢిల్లీ వేదికగా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాకు నిరసనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై జరిగిన దాడులు నిరోధించేందుకు దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఘటనను వివరించాలని కూడా భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ అన్ని అంశాలపైన ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరించడంతో పాటుగా అన్ని పక్షాలకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను వివరించాలని కూడా జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు గవర్నర్ని కలిసేందుకు వచ్చారు. గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. రషీద్కి సంబంధించినటువంటి ఘటనను అత్యంత సీరియస్గా కూడా వైసీపీ పరిగణిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి యువనేతగా ఉన్నటువంటి ఆయన పైన ప్రజలందరూ చూస్తుండగా దాడి చేసినటువంటి ఘటన, అలాగే ఎంపీకి సంబంధించి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రెడ్డప్ప నివాసానికి వెళ్ళినటువంటి క్రమంలో దాడి చేసేందుకు ఎత్తించినటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంతో పాటుగా లా అండ్ ఆర్డర్ను పూర్తిగా కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, అలాగే రాష్ట్రంలో కొంతమంది పోలీసులు ముఖ్యంగా దాడులు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని నిలువరించే ప్రయత్నంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కాబట్టి వీటన్నిటి విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కోల్పోతున్నారు. ప్రస్తుతం గవర్నర్ని కలిసేందుకైతే ఇప్పటికే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే అన్ని ఆధారాలతో సహా అయితే ఫిర్యాదు చేయబోతున్నారు. వసంత్, జగన్ తో పాటు ఇంకా వైసీపీ నేతలు ఎవరెవరు వెళ్లారు? సో ప్రస్తుతం పార్టీ ముఖ్య నేతలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు రాజ్భవన్కు చేరుకున్నారు. ఇటీవల ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే దాడులు, హత్యలు, హత్యాయత్నాలు జరిగినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కేసులు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తూ ఉన్నారో, ఎక్కడెక్కడైతే హత్యకు గురయ్యారో, ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ధ్వంసం జరిగిందో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య నేతలను కూడా ప్రస్తుతం రాజ్భవన్కి తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారందరినీ కూడా గవర్నర్కి కలిసి ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా వివరించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. తిరుపతి రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే దాడుల వ్యవహారంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తిరుపతిలో ఒక ప్రైవేట్ హోటల్లో వైసీపీ కార్పొరేటర్లు రహస్యంగా సమావేశం కావడం కాకరేపుతోంది. ఈ సమావేశానికి డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో పాటుగా పలువురు వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ కార్పొరేటర్లు ఏ పార్టీలోకి వెళ్లాలి అన్న దానిపై డైలమాలో పడ్డారు. టీడీపీలోకి వెళ్లాలా లేక జనసేనలోకి వెళ్లాలా అన్న దానిపై మంతనాలు జరుపుతున్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తిరుపతి కార్పొరేషన్లో వైసీపీకి 48 మంది కార్పొరేటర్లు, టీడీపీకి ఒక్కరు మాత్రమే ఉన్నారు. కానీ ఎన్నికల తర్వాత టీడీపీలోకి 2 వైసీపీ కార్పొరేటర్లు, జనసేనలోకి 3 కార్పొరేటర్లు జంప్ అయ్యారు. తిరుపతి కార్పొరేషన్ పై ఫోకస్ పెట్టిన టీడీపీ, జనసేన, వైసీపీ మెజారిటీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎలాగైనా తిరుపతి మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. రాజు, వీళ్ళంతా చాలాసేపటి నుంచి మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే దానిపై డైలమాలో ఉన్నారు. మరి ఏం డిసైడ్ అవుతున్నారు అందరూ? అంటే ఖచ్చితంగా తిరుపతి వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లతో ఒక సందిగ్ధత అయితే నెలకొంది. వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళాలి అన్న దానిపై సమాలోచనలు అయితే జరుగుతున్నాయి. అయితే 3 ఏళ్ల క్రితము జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పూర్తి మెజారిటీని సాధించింది. 50 డివిజన్లు ఉన్నటువంటి కార్పొరేషన్లో 49 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో 48 వైసీపీ కార్పొరేటర్లు, 1 స్థానం మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అయితే రాష్ట్రంలో అధికారం మారిపోయిన తర్వాత పూర్తిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు గంపగుత్తుగానే పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు 5 మంది అంటే 3 జనసేనలోకి పోయారు, 2 కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. అయితే ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 25 కార్పొరేషన్లు మాత్రమే అవసరమవుతుంది. ఈ కార్పొరేటర్లు ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళాలనే దానిపై ఒక డైలమా కొనసాగుతోంది. వీళ్ళు ఏ పార్టీలోకి చేర్చుకోవాలి, అసలు తిరుపతి కార్పొరేషన్పై ఏ పార్టీ జెండా ఎగరవేయాలి, ఎవరు మేయర్ కావాలి, దీనిపైనే టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఖచ్చితంగా టీడీపీలోకి చేరాలని చెప్పేసి ఒక రకమైన ఒత్తిడి వైసీపీ కార్పొరేటర్లపై వస్తుంది. మరోవైపు అదే స్థాయిలో జనసేనలో కార్పొరేటర్ చేయాలని చెప్పేసి కూడా ఒత్తిడి వస్తుంది. అయితే నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా స్థానిక నాయకత్వం, ఒకవైపు ఎమ్మెల్యే, మరోవైపు తిరుపతిలో 2 పార్టీలతో సమానమైనటువంటి దూరాన్ని పాటిస్తున్నటువంటి ఒక ముఖ్య నేత ఈ వ్యవహారాన్ని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన డైరెక్షన్లోనే ఇప్పటివరకు కూడా వైసీపీ కార్పొరేటర్లు ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. ఆయన ఇచ్చే డైరెక్షన్ మేరకే పార్టీలో చేరే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా హైకమాండ్ నుంచి అంటే అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ కార్పొరేటర్లను పార్టీలోకి చేర్చుకోవాలని ఎక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాబట్టి వైసీపీ కార్పొరేటర్లు దోబూచులాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మేయర్ మాత్రం తటస్థంగానే ఉన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాత్రము టీడీపీలోకి వెళ్ళాలా, జనసేనలోకి వెళ్ళాలా అన్న ఒక డైలమాలో అయితే ఉన్నారు. ఈయన వెంట దాదాపుగా ఒక 10 మంది కార్పొరేటర్లు ఈరోజు ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. అయితే వీళ్ళందరిది కూడా ఒకరిదే డైరెక్షను, ఒకవైపు ఎమ్మెల్యే జనసేనలో చేరాలని చెప్పేసి ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు టీడీపీ జనసేనతో టచ్లో ఉన్నటువంటి సినీ నిర్మాత ఒకరు కీలకంగా ఈ వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు. ఆయనే టీడీపీలోకి చేర్పించాలా లేదంటే జనసేనలోకి కార్పొరేటర్లను చేర్పించాలా అన్న దానిపై ఒక సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా కార్పొరేటర్లు మాత్రం వైసీపీని వీడే అవకాశం 100కు 100% ఉంది. అయితే వీళ్ళు ఏ పార్టీ కండువా కప్పుకోవాలన్న దానిపై వాళ్ళు తీసుకునే నిర్ణయం కాదు, పార్టీలు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక సందిగ్ధ పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి కార్పొరేటర్లో ఉంది. తిరుపతి కార్పొరేటర్లు గంపగుత్తగా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నా కేవలం 20 నుంచి 25 మంది కార్పొరేటర్లు వస్తే చాలు అన్న దానిపైనే ఇప్పటికే ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పటికే వైసీపీలో అసమ్మతి నేతగా ఉన్నటువంటి అన్నా రామచంద్రయ్య తన 2 కూతుళ్ళు కూడా వైసీపీలో ఉన్నారు. వీళ్ళు ఎన్నికలకు ముందే టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే వాళ్ళే మేయర్ స్థానాన్ని కూడా ఆశిస్తున్నారు. కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టీడీపీనే మున్సిపల్ కార్పొరేషన్పై జెండా ఎగరవేస్తుంది అన్న ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడికే స్థానికంగా జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి మేయర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించాలని ఒక డిమాండ్ ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీలోకే కార్పొరేటర్ వెళ్ళే అవకాశం ఉంది. టీడీపీ కార్పొరేటరే ఖచ్చితంగా ఇక్కడ మేయర్ అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సమాలోచనలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ ఏపీ ప్రత్యేక హోదా అంశం మరొకసారి తెరపైకొచ్చింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు వైసీపీ ఎంపీలు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆర్జేడీ, జేడీయూ అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేయగా వైసీపీ ఎంపీలు ఏపీకి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీని నిలుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రత్యేక హోదా అంశం మళ్లీ రాజకీయ మంటలు రేపుతోంది. ఢిల్లీ వేదికగా టీడీపీ వైసీపీ మధ్య స్పెషల్ స్టేటస్ ఫైట్ నడుస్తోంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ ప్రత్యేక హోదాపై మాట్లాడటం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే తమ ముందు చాలా అంశాలు ఉన్నాయని, వాటన్నింటిపైన పార్లమెంట్లో మాట్లాడతామంటూ టీడీపీ కౌంటర్ ఇవ్వడం కాకరేపుతోంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, చాలా వ్యూహాత్మకంగా స్పెషల్ స్టేటస్ కి సంబంధించి వైసీపీ టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరి టీడీపీ సమాధానం ఏంటి?
దీని మీద తెలుగుదేశం పార్టీ తరఫున హాజరైన లావు కృష్ణదేవరాయలు ఆల్రెడీ మాట్లాడారు. ప్రత్యేక హోదా అనే కాదు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఉన్నాయి. అందులో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అంశాలేనంటూ ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు జరిగిన ఆల్ పార్టీ సమావేశం అన్నది ఈ బడ్జెట్ సెషన్ని ఎలా నిర్వహించాలి అన్న దాని మీద తప్పితే ఇక్కడే డైరెక్ట్ ఇష్యూస్ని లేవనెత్తడానికి ఇది వేదిక కాదు. దానికి సంబంధించిన వేదిక పార్లమెంటు సమావేశాల్లో తాము ఇంకా అనేక అంశాలు లేవనెత్తాల్సింది ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంతో మొదలు పెడితే ఎన్నో ఇష్యూస్ని డిస్కస్ చేయాల్సి ఉంది. అందుకే మేము డిస్కస్ చేయడానికి తగినంత సమయం ఇవ్వాలి అని చెప్పి ఈ ఆల్ పార్టీ మీటింగ్లో కోరాము. ఆల్ పార్టీ మీటింగ్ ఉద్దేశం దాని గురించి, సమావేశాలను ఎలా నిర్వహించాలి, ఏ టాపిక్స్ మీద ఎంత సమయాన్ని కేటాయించాలన్న డిమాండ్ ఉంటుంది, దాని గురించి మేము పట్టుబట్టామన్నట్టుగా ఆయన లావు కృష్ణదేవరాయలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఈ ప్రత్యేక హోదా విషయంలో అంశాన్ని లేవనెత్తడానికి కారణం బీహార్, ఒడిశా ఈ 2 రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదాని లేవనెత్తాయి. బీహార్లో ఇటు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న జేడీయూ మాట్లాడింది, అలాగే అక్కడ ప్రతిపక్షంగా ఉన్న ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడీ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించింది. అంతేకాదు చిరాగ్ పాస్వాన్, ఎన్డీఏలోనే ఉన్న చిరాగ్ పాస్వాన్ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఆయన కూడా ప్రస్తావించారు. ఇటు ఒడిశాకు సంబంధించి బీజేడీ నేత సస్మిత్ పాత్ర కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆ సందర్భంగా అధికార కూటమిలో ఉన్న 2 రాజకీయ పార్టీలే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం మీద పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రత్యేక హోదా ఇక మీదట ఎవరికి ఇవ్వకూడదు అన్న నిర్ణయం నుంచి తమ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ బీజేడీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వంతు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ తాము చాలా కాలంగా అడుగుతున్నాము, కోరుతున్నాము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార కూటమిలో భాగంగా ఉంది కాబట్టి వారు కూడా అడగాలి, కానీ వారు ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సైతం ఇదే విషయాన్ని ట్వీట్ రూపంలోనూ వెల్లడించారు. టీడీపీ మౌనాన్ని ఆశ్రయించింది, సైలెంట్గా ఉండిపోయింది. అటు బీహార్, ఒడిశా రాష్ట్రాల వాళ్ళు ప్రత్యేక హోదా అడుగుతూ ఉంటే టీడీపీ మాత్రం నోరు మెదపకుండా ఉండిపోయిందంటూ ఆయన సైతం ఆరోపణలు చేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇది వేదిక కాదు, ఏ అంశం గురించి అయినా అడగడానికి ఆల్ పార్టీ సమావేశం అన్నది వేదిక కాదు, ఆ వేదిక పార్లమెంట్లోనే తాము ఇంకా అనేక అంశాలు లేవనెత్తుతాము, అప్పుడు ప్రజలే చూస్తారు ఏం అంశాల గురించి ఏం అడుగుతున్నాం అనేది ప్రజలే చూస్తారు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ మహాత్మా. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నిన్న నిలకడగా ఉన్న గోదావరి వరద ప్రవాహం ఇవాళ ఉదయం నుంచి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే గోదావరి డీటీ మట్టం 42 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు అలర్ట్ అవుతున్నారు. 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అధికార యంత్రాంగం అలర్ట్ చేస్తోంది. అటు చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం ముంపు గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ అధికారులకు సూచించారు. మరోవైపు తాలిపేరు ప్రాజెక్ట్ కి వరద భారీగా చేరుకుంటూ ఉండడంతో 25 గేట్లెత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అటు బేతుపల్లి, లంకాసాగర్ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద పెరుగుతోంది. దుమ్మగూడెం మండలం సంగం బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఏజెన్సీలో 10 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతినిధి నారాయణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. నారాయణ, గోదావరికి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజల పరిస్థితి ఏంటి? అధికారులు ఎంత అలర్ట్ గా ఉన్నారు? భద్రాచలం వద్ద గోదావరి అయితే గంటకు ఉధృతి కొనసాగుతుంది. నిన్న నిలకడగా కొనసాగినటువంటి గోదావరి ఈరోజు ఉదయం నుంచి వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు మనం ప్రస్తుతం పాయింట్ చూడవచ్చు, 42 అడుగులకి దాటి ప్రవహిస్తోంది. ఇంకొక అడుగు మరి కాసేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 43 అడుగులు చేరగానే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులకి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈరోజు అయితే చాలా ఉదయం నుంచి వేగంగా గోదావరి పెరుగుతుంది. ఒకసారి మనం గోదావరి ప్రవాహాన్ని చూడవచ్చు. నిన్న కొంత క్రమంగా పెరిగి నిలకడగా ఉన్నప్పటికీ ఈరోజు వేగంగా ప్రవహిస్తుంది. దీనికి కారణం క్యాచ్మెంట్ ఏరియాలో ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎగువ నుంచి పెద్ద ఎత్తున కూడా అవుట్ఫ్లో గోదావరిలోకి వచ్చి చేరుతుంది. దీనికి తోడు తాలిపేరు నిన్న 1,00,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగి ఆ తర్వాత ఉదయానికి తగ్గింది. కానీ మళ్ళీ ఇప్పుడు గంటకు తాలిపేరు కూడా, అంటే ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి వర్షాలకు తాలిపేరులో వరద పెరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 73,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. అదంతా కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతోంది. అంటే ఎగువన పెరుగుతోంది, దిగువన మనం ఒకసారి చూస్తే గోదావరి దిగువన శబరి కూడా 38 అడుగులకి కోనవరం వద్ద
చింతూరు కూనవరం వద్ద చేరుకుంది. ఈ పైనుంచి గోదావరి, కింద నుంచి శబరి వల్ల ఎగపోటుకు గురై ఇక్కడ నీటి మట్టం అంతకంతకు పెరుగుతుందనేది అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడే జిల్లా కలెక్టర్ ఎస్పీ గోదావరి యొక్క వరద ఉధృతిని పరిశీలించారు. అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏ క్షణమైన ఎలాంటి వరద పెరిగినప్పటికీ ఎంత వరద పెరిగితే ఏ గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే గుర్తించి పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ స్లూయిజులు రామాలయం చుట్టూ గతంలో పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరి ఇక్కడ వరద భారీగా పెరిగే ఉండేది. ఇప్పుడు భారీ మోటార్లు ఏర్పాటు చేసి ఆ వాటర్ మొత్తాన్ని కూడా తోడుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఎక్కడ వరద నీరు రామాలయం చుట్టూ చేరలేదు. కానీ రెండవ ప్రమాద హెచ్చరిక దాటితే చర్ల మండలం, దుమ్ముగూడు మండలంలో దాదాపుగా 16 గ్రామాలు ముంపుకు గురవుతాయని, దానికి సంబంధించి ఇప్పటికే పునరావాస కేంద్రాలని సిద్ధం చేశారు. ఏ క్షణమైన వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని ముంపు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇటు చర్ల మండలం, దుమ్ముగూడు మండలంలో సున్నంబట్టి, బైరాగులపాడు మధ్య ఉన్నటువంటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడు మండలం సంగం బ్రిడ్జి మీద ప్రమాదకరంగా నిన్న సాయంత్రం నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీలోని 10 గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలో కూడా పలు గ్రామాలకు వాగులు పెద్ద ఎత్తున పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యక్షంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ ముంపు ప్రాంతాలని స్వయంగా పరిశీలిస్తున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి బ్యారికేడ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే ఎవరైనా వాగులు ఈ వరద ఎక్కువగా ఉన్న చోట దాటే ప్రయత్నం చేయవద్దు. ఈ అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఇప్పుడు ఉన్న హెచ్చరికల నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక దాటుతుందనేది అంచనా ఉన్నట్లు కలెక్టర్ తెలుపుతున్నారు. అయితే రేపు ఇదే రకమైనటువంటి భారీ వర్షం కురిస్తే క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. ఇది రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ దిశగా అధికార యంత్రాంగం, ఇటు ముంపు ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలి అనేది జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇప్పటికే తెలియజేశారు. రైట్ నారాయణ. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాలను ఎర్ర కాలువ వరద ముంచేస్తోంది. దీంతో తణుకు, నిడదవోలు మండలాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. ప్రధానంగా నిడదవోలు మండలంలోని తాళ్లపాలెం గ్రామాన్ని ఎర్ర కాలువ వరద పూర్తిగా నెట్టుముట్టింది. తాళ్లపాలెం, కంసాలపాలెం గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. సుమారు 109 ఇళ్లు వరద నీటిలో మునిగిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజల్ని తరలిస్తున్నారు. మరోవైపు ఎర్ర కాలువ వరద ఉధృతి కొనసాగుతూ ఉండడంతో పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఎర్ర కాలువ ముంచెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, పూర్తిగా అయితే ఎర్రకాలువ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగా ఎప్పటి నుంచో ఒక నానుడు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్రకాలువ అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక దుఃఖదాయనిగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎగువ ప్రాంతాల్లో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ కనుక పెద్ద ఎత్తున కనుక వర్షం కురిసి వరద రూపంలో పెద్ద ఎత్తున కనుక వరద నీరు వచ్చి చేరితే ఎర్రకాలువ జలాశయం నుంచి నీరు విడుదల చేస్తారు. ఆ నీరు విడుదల చేసిన సందర్భంలో ఇక్కడ మొత్తం సుమారు జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం వరకు ఇక్కడ ఈ వరద నీరు ప్రవహిస్తుంటుంది. తాడేపల్లిగూడెంలోని నందమూరు దగ్గర ఒక అక్విడక్ట్ని ఈ ఎర్రకాలువ నీరు దాటాలి. ఆ దాటి దిగువకు పంట కాలంలోకి వెళ్ళి అక్కడి నుంచి యనమదురు డ్రైన్, భీమవరం ప్రాంతంలోని యనమదురు డ్రైన్ మీదుగా సముద్రంలో కలుస్తుంది. అయితే నందమూరు అక్విడక్ట్ దగ్గర భారీ ఎత్తున కూడా ప్రతి ఏటా కూడా నీరు నిల్వ ఉండిపోవడం, అంటే నీరు ఆగిపోవడంతో, నీరు ముందుకు వెళ్ళకపోవడంతో నందమూరు అక్విడక్ట్ అనేది చాలా పూర్వకాలంలో అప్పుడే అవసరాలకు, అప్పుడు డిజైన్లకు అనుగుణంగా నిర్మించినటువంటి అక్విడక్ట్. దీన్ని అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించడంతో ఇప్పుడు వరద నీరు మొత్తం కూడా అక్కడ స్టాగ్నేట్ అవ్వడం వల్ల ఇదే రకమైనటువంటి నష్టం ప్రతి ఏటా కూడా రైతులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ నందమూరు అక్విడక్ట్ ఎర్రకాలువ దగ్గర నుంచి గడిచిన 2 రోజులతో పోల్చుకుంటే సగానికి పైగా కూడా వరద నీరు తగ్గింది. 2 రోజుల క్రితం 15,000 క్యూసెక్కుల వరద నీరు ఎర్రకాలువ జలాశయం నుంచి విడుదలైతే ప్రస్తుతం 7,000 క్యూసెక్కుల నీరుని అవుట్ఫ్లోగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నందమూరు అక్విడక్ట్ దగ్గర మాత్రం నిన్నటి నుంచి కూడా 38.5 మీటర్ల ఎత్తులోనే ఈ వరద నీరు అనేది దిగువకు ప్రవహిస్తున్న పరిస్థితుల్లో అటు నిడదవోలుకి సంబంధించి కంసలపాలెం కావచ్చు, తూర్పుపాలెం కావచ్చు, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు, నల్లజర్లలో నుండి లోతట్టు ప్రాంతాలు, ఇవన్నీ కూడా ఎక్కడైతే పొలాలు ఉన్నాయో ఈ వరి చేలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ కంసాలపాలెం, తూర్పుతాళ్ళు ఈ 2 గ్రామాలకు సంబంధించి కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉండడంతో అక్కడ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
మరోవైపున చూసుకుంటే యనమదురు డ్రైన్ అనేది భీమవరం మీదుగా ప్రవహించేటువంటి యనమదురు డ్రైన్ దాదాపుగా 15 చోట్ల వరకు కూడా బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి అధికారులు దాన్ని పటిష్టపరిచే చర్యలు అయితే ఎప్పటికప్పుడు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరో రెండు రోజులు అంటే ఈ వర్షం ఈ రోజు కూడా కురుస్తూనే ఉంది, ఉదయం నుంచి కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా వర్షం కనుక కొనసాగితే మరోసారి ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కావచ్చు వర్షాలు కనుక కురిస్తే మళ్ళీ ఈ ఎర్రకాలువ జలాశయానికి మళ్ళీ పెద్ద ఎత్తున వరద వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రెండో వైపున చూసుకుంటే పెదవాగు ప్రభావం, అశ్వారావుపేట మండలంలో ఉన్నటువంటి పెదవాగు ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే ఏజెన్సీ వాసులు బయటపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రోడ్లు మొత్తం కూడా మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలను అధికారులు చేస్తున్నారు. అదేవిధంగా కూలిపోయినటువంటి విద్యుత్ స్తంభాలను కూడా పునరుద్ధరించి మళ్ళీ వాటిని నిలబెట్టి వాటికి విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి వరద పెద్ద ఎత్తునటువంటి వస్తుందో ఇప్పుడు ప్రస్తుతం అయితే 41 అడుగుల మేరకు ఉంది. అది కనుక 50-55 అడుగులు చేస్తే రుద్రమకోట ప్రాంతం వేలేరుపాట మండలంలో ముంపుకు గురేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రవి, థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం 11 అడుగులకు చేరుకుంది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల నుంచి వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు అధికారులు. మరోవైపు చింతూరులో శబరి నది పొంగి పొర్లుతోంది. నీటి మట్టం 38 అడుగులకు చేరుకోవడంతో డొంకరాయి పికప్ డ్యాంలు నిండుకుండలా మారాయి. ఆంధ్ర ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో రాకపోకల్ని నిలిపివేశారు. ఇక ప్రస్తుతం గోదావరి వరద నిలకడగా ఉన్నప్పటికీ ఏ క్షణం వరద పెరుగుతుందోనని కోనసీమ లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గోదావరికి వరద పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.07 అడుగులకు చేరుకుంది. మరోపక్క ఉదయానికి 4 లక్షల క్యూసెక్కుల పైసల కొరకు వరద ప్రవాహానికి వదిలేరు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా 7,60,000 పైచులకు వరద ఉధృతినంతా కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 40 అడుగులు దాటేయడంతో ఇటు లంక గ్రామాలకి ఈరోజు అర్ధరాత్రి సమయంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున వరద చేరుకున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అటు సీతానగరం మండలానికి సంబంధించినటువంటి కొన్ని పంట పొలాలు కానివచ్చు ఇప్పటికే పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి నేపథ్యంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క చింతూరు శబరి నది దాదాపు 40 అడుగుల వరకు కూడా చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. రంపచోడవరం సంబంధించిన భూపతిపాలెం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరడంతో మొత్తం 3 గేట్లను ఎత్తి పెద్ద ఎత్తున ఆ వాటర్ అంతా కూడా కిందకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గోదారమ్మ ఉరకలేస్తున్నటువంటి మొత్తం ఎర్ర రంగు మారి కిందకు వెళ్తున్నటువంటి దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే లంక గ్రామాలకు సంబంధించి ఇప్పటికే ఇటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు ఏదైతే కోనసీమ అల్లూరు జిల్లాకు సంబంధించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి ఎక్కడైతే ఈ పడవ ప్రయాణాలు చేస్తున్నారో ఎక్కడికెక్కడ వాళ్ళని అలర్ట్ చేస్తూ లంక గ్రామ ప్రజల్ని ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు, ప్రమాదాలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 175 గేట్లలో 2 గేట్లు సహా మిగతా ఉన్నటువంటి 172 గేట్ల ద్వారా కూడా ఈ వరద ప్రవాహం అంతా కూడా కిందకు విడుదల చేస్తున్నారు. మొదటగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇటు ఏదైతే ఆలమూరు దగ్గర నుంచి లంక గ్రామాలన్నీ కూడా పంట పొలాలు మునిగిపోతున్న నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్ ఎక్కడెక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్లో లంక గ్రామ ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. మొత్తం 20 గ్రామాలకు పైగా మొదటి ముంపు ఉంటుంది కాబట్టి ఇప్పటికే గంటి పెదపూడి దగ్గర అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక గట్టు తెగిపోవడంతో పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. ఈ రాత్రికి పడవ ప్రయాణాలు కూడా ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు కోనసీమలో. రైట్ సత్య.